వైసీపీ పార్టీ ఒక 420 పార్టీ. వారి బుద్ధులు మారవు. ఇంకా ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటారు, ఈవీఎంలు పగలగొడితే తప్పేంటి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఏకంగా వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు తెలియదని చెప్తారు. ఏమిటి నాటకాలు? ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంక మీలో మార్పు రాదా? బాధ్యతగా మీరు వ్యవహరించలేరా? లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేము ఎన్ని తప్పులు చేసినా ఏవి బయటికి రావు, వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతాం, మాకు నచ్చినట్లు చేసుకుంటాం అనే భ్రమలో ఇంకా ఉన్నట్లున్నారు. అలా భ్రమ నుంచి బయటికి రావాలి. ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో. తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోలేక మైకుల్లో ఉండి ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లే. ఎన్డీఏ కూటమిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పు చేసిన వారు ఎవరైనా సరే తన మన అనే భేదం ఉండదు. మాలో ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది. మేము ముందు ఒకే మాట చెప్పాం, ఇప్పుడు అదే మాట చెప్తున్నాం. ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి కారణమైన వారు ఎవరైనా కానివ్వండి, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఎవరైనా సరే శిక్షింపబడతాడు. మా వారు కొద్దిగా ఆవేశంతో తప్పు చేశారు, స్వతహాగా అయితే అధికారంలో ఉన్నాం, ఏమవుతుంది అన్న భావనలోకి వెళ్ళచ్చు. కానీ చాలా బాధ్యతగా వ్యవహరించారు. తప్పు అది విధానాలు కాదు, అది సాంప్రదాయాలు కాదు అని సరిచేసి, ఏదైతే తప్పు జరిగి ఉందో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర సరిచేయించి 2 శిలా పథకాలు, గతంలో ఉన్న మురళీమోహన్ గారిది, ఈ గత ఎంపీది, అందరిది కూడా గౌరవం తగ్గకుండా వ్యవహరించారు. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా విధానం. కానీ మీరు ఆ విధానాలతోటి వెళ్ళట్లా. పట్టుగా నెల కూడా అవ్వలేదు. జనాలు బాట జొప్పుతోటి గోబ గుయ్యమనేటట్లు కొట్టారు. అసలు దేవుడిని ఎందుకు లాగాలి? నీ పబ్లిసిటీకి దేవుడిని ఎందుకు లాగుతావు? 5 సంవత్సరాలు నా మీద కేసులు కట్టారే, అన్యాయంగా అరెస్టులు చేశారే, మీరు ప్రెస్ మీట్లు పెట్టి నేను అవినీతి పరుణ్ణని, నా వెనకాల వీళ్ళున్నారు వాళ్ళున్నారని అనేక సందర్భాల్లో చెప్పేవే. ఇవి ఏవి కూడా సత్యం కాదు, అసత్యాలు అవన్నీ. అలాగని నేను 5 సంవత్సరాలు ఎప్పుడైనా దేవుడి దగ్గర ఒట్టే కొబ్బరికాయ కొట్టు, గుడి చుట్టూ తిరుగు అని నేను అన్నానా? నా సిద్ధాంతం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. నాకు న్యాయ నిర్ణేతలు ప్రజలు, వాళ్ళే నాకు దేవుళ్ళు. వాళ్ళ దగ్గర నేను ఏదైనా చెప్పాలంటే చెప్పుకుంటాను. అది మానేసి గుడికిరా ఒట్టేస్తా అంటే ఖాళీగా ఉన్నావా నువ్వు? నన్ను కూడా అలా రమ్మంటావా? మీరు చేసిన రొట్ట అంతా ఇంత కాదు రాజమండ్రిలో, అవన్నీ సరిచేయాలి. ప్రజల బాధ్యత ఇచ్చారు, వర్షం కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ మేము చేయాల్సిన పనులు. అవి మమ్మల్ని చేయనివ్వకుండా ఒట్టేస్తాను రమ్మని, ఇది విధానం కాదు. ఎంత దారుణం! నేను ఒకటే చెప్తా ఉన్నాను, తనకి నాకు తేడా. ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను 6 నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు, పార్టీ ఆఫీసరే ఉంటా ఉన్నాడు. అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో 50 కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు, ఒక పెద్ద ఆయనతో. నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే, నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించావు, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాను. మాట్లాడటం వల్ల వాళ్ళందరూ తప్పులు చేయమని అనరు కదా అని ఎస్పీ గారికి తప్పు చేసిన వ్యక్తినే కేసు కట్టండి, కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏముంది? ఇది పెద్దరికానికి ఇచ్చే గౌరవం, నన్ను పెంచిన విధానం, నా పెంపకం వాడికి తేడా తెలియాలి. కాబట్టి వాడు చెప్పు చూపించాడు, నేను హుందాగా వ్యవహరిస్తాను అన్నాను. నేను మళ్ళా చెప్తా ఉన్నాను, లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది, ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు, అవసరం ఏంటి? ఇవన్నీ లాగితే A1, A2, A3, A4 చాలా ఉంటాయి. అసలు 10ంటికి పార్టీ ఆఫీసర్ మందు తాగాల్సిన అవసరం ఏంటండి? సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు, భరతరామ్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్క సీసీ కెమెరా పనిచేయదు, ఎక్కడెక్కడి నుంచో సీసీ కెమెరాలు అన్నీ కూడా అటాచ్ చేసుకొని చూడాల్సి వచ్చింది. అసలు 10ంటికి ఎవరూ లేరని చెప్పారు. 10ంటికి చూస్తే అక్కడ ఫుల్గా 10 మంది మందు తాగుతూ ఉన్నారు. అది కార్యాలయమో పబ్బా? మందులు తాగడాలు ఏంటి కార్యాలయాల దగ్గర? రాత్రి 10ంటి దాకా అక్కడ పనేంటి? మీరు కాల్ చేసుకొని మీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు.
నువ్వు అవాస్తవాలని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద. ఈ అబ్బాయి అవసరం అయితే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు. ఏదైనా ఒట్టేస్తారంటే శివయ్య కూడా పారిపోతాడేమో నా డౌట్. చేయనివ్వండి, ఏం చేస్తారో చేయనివ్వండి. నేను నమ్మేది రాజ్యాంగం. నా కారులో ఎప్పుడూ ఆ బుక్ ఉంటుంది. నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని. నేను నమ్మే రాజ్యాంగం. నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా, రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతూ ఉన్నారు. ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచారం కాల్ చేసుకొని వెంటనే హీరో అయిపోవాలా? టైం ఇవ్వి. యాక్టర్వే కదా, ఒక సినిమా చేసావు కదా, యాక్ట్ చేయగలవు కదా, బాగానా యాక్ట్ చేయి. కానీ జీవించుకో. జీవిస్తే ఎలాగే తిరగబడతారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, నీ పద్ధతి నీదే. నువ్వు రాజకీయంగా ఏ లబ్ధి పొందుతావు పొందుకో. నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీళ్ళు చేసిన రాజకీయాలని చూడండి, వీళ్ళు చేసిన నష్టాల్ని చూడండి. రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు, కానీ ఇంకా ఆడుతున్నారు. మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్నది తెలియజేయాలి.